పాలస్తీనా ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతోటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ప్రభావం ప్రజలపై ఏ విధంగా పడుతుందని చెప్పినప్పటికే భారతదేశం అంతటా కూడా శాంతి నెలకొల్పాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. శాంతియుతంగా ర్యాలీలు కూడా చేస్తున్నారు. విశాఖలోని ఇటు ప్రజా సంఘాల నేతలు కూడా శాంతియుతంగా ర్యాలీలు చేస్తూ ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ యొక్క దాడులు ఆపాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు దీనిపై మాట్లాడేందుకు సిపిఐఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర్లు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ జరుగుతున్న యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో భారతదేశంపై ఏ విధంగా ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఈ యుద్ధం అనేది మొత్తం ప్రపంచం మీదనే ఒక పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచంలో తాను కోల్పోయినటువంటి ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుకోవడం కోసం అమెరికా ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. అటు అక్కడ ఉన్నటువంటి రష్యాకి ఆనుకున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధాన్ని కానీ, ఇప్పుడు ఈరోజు ఈ పాలస్తీనా మీద ఇజ్రాయెల్కి సంబంధించిన దాడిని కానీ చేస్తున్న దానికి నేపథ్యం అవి కీలకమైన ప్రాంతాలుగా ఉన్నాయి. ప్రపంచంలో రహదారులకు సంబంధించి కానీ, ఆయిల్ నిక్షేపాలకు సంబంధించి కానీ మొత్తంగా ప్రపంచాధిపత్యాన్ని నెలకొల్పుకోవాలంటే అక్కడ ఆ ప్రాంతాల మీద అమెరికాకి ఈరోజు ఆధిపత్యం అవసరమైంది. అందుకని అత్యంత దుర్మార్గంగా ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ట్రంప్ కూడా మరి మేము ఇరాన్ని మొత్తంగా ధ్వంసం చేస్తానని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇరాన్ మీద అనేక రకాలైన ఆయుధాలని ప్రయోగించి మరి ఇరాన్ మొత్తం కూడా ధ్వంసం చేసే చర్యల్ని ఇజ్రాయెల్ చేపట్టింది. పాలస్తీనా మీద మరి ఇప్పటికే దగ్గర 55,000 నుంచి 60,000 మంది ప్రజల యొక్క ప్రాణాలను హరించి వేసింది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో సైతం హాస్పిటల్ మీద, ఆహార సరఫరా చేసేటువంటి కేంద్రాల మీద కూడా దాడులు చేస్తూ అత్యంత అమానవీయంగా ఇవాళ మరి ఇజ్రాయెల్ వ్యవహరిస్తూ ఉంది. వాస్తవానికి ఇజ్రాయెల్ మరి గల్ఫ్ దేశాలు మొత్తంగా ఆనాడు ఉన్నటువంటి జర్మనీలో ఉన్న హిట్లరు యూదు జాతిని అంతా మొత్తం నిర్మూలించాలనే లక్ష్యంతో దాదాపు 65 లక్షల మందికి పైగా యూదులను ఆ రోజు చంపేసిన పరిస్థితి ఉంది. కొంతమంది యూదుల్ని నేను ఎందుకు వదిలేశాను ప్రపంచం మీద కంటే వాళ్ళ యొక్క దుర్మార్గం ఏంటో ప్రపంచానికి తెలియాలని ఉద్దేశించి వదిలేశాను చెప్పాడు. సరే, హిట్లరు ప్రపంచానికి ఒక దుర్మార్గుడిగా చిత్రిగా వారి ముందు నిలబడిన పరిస్థితి. ఈరోజు ఈరోజు హిట్లర్కి మించి అమెరికా ఆ రకమైనటువంటి ఒక ప్రయోగాన్ని ప్రపంచం మీద చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. యూదు జాతిగా వచ్చామని చెప్పేసి వాళ్ళు ఈరోజు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత పాలస్తీనా వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోతే పాలస్తీనియన్లు ఆ రోజు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి భూములు కేటాయించారు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. అలాంటి వాళ్ళని వాళ్ళ దేశంలోకి వాళ్ళు మరి అక్కడ నిరాశ్రయాలుగా వెళ్ళి అక్కడికి ఆ దేశంలో వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పించిన తర్వాత ఇలా ఆ దేశాన్ని కబలించి ఆ దేశ ప్రజల్ని మొత్తం కూడా అక్కడి నుంచి తొలగించాలని, వాళ్ళ మీద పూర్తి స్థాయి ఆధిపత్యం సంపాదించాలని ఇలా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నానికి అమెరికా పూర్తి మద్దతుని మరి ప్రకటిస్తూ సైనికంగా కూడా మన పెద్ద ఎత్తున వాళ్ళకి సైనిక మద్దతు ఇస్తున్న పరిస్థితుంది. అదేవిధంగా ఆయుధాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న పరిస్థితుంది. ఆ రకంగా ఇలా ఈ యుద్ధానికి అమెరికా ధనుతో సాగుతున్న యుద్ధం ఈరోజు అక్కడ ఉన్న పాలస్తీనా నుంచి ఇరాన్ మీద కూడా మారిన పరిస్థితుంది. దీని కారణంగా రాబోయే కాలంలో భారతదేశం లాంటి దేశాల మీద పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా అనేక వనరుల మీద అమెరికా చెప్పినట్టుగా అమెరికా ఆడమన్నట్టుగా ఆడేటువంటి పరిస్థితి పాలకులందరికీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా భారత ప్రజల మీద దీని యొక్క ప్రభావం పెద్ద ఎత్తున ఉండబోతుందనేది మనకి ఏమాత్రం గమనించడం అర్థమయ్యే విషయం. ఇదే అంశంపై ఇప్పుడు మనతో పాటు సిపిఎం నాయకురాలు మనీ ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాల పరిణామాలు రేపు భారతదేశంపై ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచంలో ఇంకా మానవత్వం, శాంతి, ప్రజల బతుకులు అన్నీ సర్వనాశనం అయిపోతాయండి. మన దేశం వ్యాపారాలు, మన దేశంలో ఉన్న ప్రజల ఉద్యోగాలు ఇవి పోవడంతో ఇప్పుడేమి ప్రపంచం అంతా ఒక కుగ్రామం. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంకొకరి మీద ఆధారపడి బతకాలి. ఆ గ్లోబలైజేషన్ పీరియడ్లో మనం ఉన్నాం. మన దేశమే కాదు, అన్ని దేశాల్లోనూ వ్యాపార వాణిజ్యాలు దెబ్బతింటాయి, పిల్లల చదువులు దెబ్బతింటాయి, సమస్తం నాశనం అయిపోద్ది. ఈ యుద్ధాలను ఆపాలండి. ఆపకపోతే మాత్రం ఇంకా భవిష్యత్తు ఉండదు. పెట్టుబడిదారీ వ్యవస్థ తన సంక్షోభం నుంచి బయటపడడం కోసం యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. దానికి పావుగా ఇజ్రాయెల్ని వాడుకుంటుంది. ఒకప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధంలో ఎలాగైతే హిట్లర్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాను సంక్షోభం నుంచి బయటపడడానికి వాడుకుందో, ఇప్పుడు ఇజ్రాయెల్ని అమెరికా అలా వాడుకుంటుంది. అమెరికాలో ఉన్న యుద్ధ వ్యాపారస్తుల యొక్క ప్రయోజనాల కోసం యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. ఇజ్రాయెల్కి ఏంటంటే తనకి సొంత భూమి లేదు. పాలస్తీనాని ఇంకా కబ్జా చేసేయాలనుకుంటుంది. పాలస్తీనాని మొత్తం మింగేయాలనుకుంటుంది. పాలస్తీనాలో ఉన్న ప్రతి శిశువును చంపుతానని చెప్తోంది. ఎలాగైతే హిట్లర్ యూదుల్ని సర్వనాశనం చేయాలని ట్రై చేశాడో ఆ రకంగా 60 లక్షల మంది యూదుల్ని చంపాడు. ఆ రకంగానే ఈ యూదులు ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ వాళ్ళు
పాలస్తీనాలో ఉన్న సమస్తాన్ని చంపేయాలి, మొత్తం పాలస్తీనాలో ప్రజలందరినీ చంపేసి శిశువుల్ని చంపేసి మొత్తం పాలస్తీనాన్ని ఆక్రమించుకోవాలన్న ఒక జాతి హననం జరుగుతుంది. దీన్ని ఆపాలి. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇండియా ఏం మాట్లాడట్లేదు, మిగతా దేశాలు ఏమీ మాట్లాడట్లేదు. మనం ఎవరినైతే ఎన్నుకొని పైన గద్దె పెట్టి సమస్త అధికారాలు ఇచ్చామో వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. ప్రజలుగా మనమే మాట్లాడాలి. ఇప్పటికే G7 దేశాలు కూడా స్పష్టం చేశాయి కదండి, యుద్ధాన్ని ఆపాలి లేదంటే తీవ్ర నష్టాలు ఉంటాయని చెప్పేసి. యుద్ధాన్ని ఆపాలి, తీవ్ర నష్టాలు ఉంటాయి మాట చెప్పేస్తే అయిపోద్దేటండి. కనీసం మనం రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నాం, అక్కడ పిల్లలకు సంఘీభావంగా నిలబడుతున్నాం. పడుకున్నాడు చచ్చిపోతున్నాడు, తిండి లేక చచ్చిపోతున్నాడు, వాళ్ళని కాపాడాలని మనం అరుస్తున్నాం. మరి వీళ్ళేం చేస్తున్నారు? ఆ యుద్ధాలు చేస్తున్న వాళ్ళకేమో ఆయుధాలు సప్లై చేస్తున్నారు, అణ్వాయుధాలు సప్లై చేస్తున్నారు, మొత్తం నాటకం చూస్తున్నారు. నిజంగా నిజాయితీగా G7 దేశాలు చేసిన ఒక్క పని చెప్పండి, అమెరికాని ఆపండి చాలు, ఇంకేం అక్కర్లేదు. అమెరికాని నువ్వు ఆ ఆయుధాలు అమ్మడం మానే. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది, మనకే ఆయుధాలు అమ్ముతున్నారు, పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతున్నారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్కి మొత్తం ఆయుధ సప్లై అంతా చేస్తున్నారు. మరి మీరు అమెరికాను ఆపకుండా ఏమి శాంతిని కాపాడతారు? ఎందుకు ఈ డొల్ల కబుర్లు? మీ దేశ ప్రజలు కూడా క్షేమంగా ఉండరు, ప్రపంచం క్షేమంగా ఉండదు. ఒక చోట ఒక అన్యాయం జరిగితే అది ఇంకొక చోట అన్యాయానికే దారితీస్తుంది, ఒక చోట ఒక న్యాయం జరిగితే ఇంకో చోట అది న్యాయానికి దారితీస్తుంది. తక్షణం పాలస్తీనా మీద జరుగుతున్న యుద్ధం ఆపాలి, ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం ఆపాలి, ఉక్రెయిన్ రష్యా మీద జరుగుతున్న యుద్ధం ఆపాలి. మన దేశంలో మతం పేరుతో జరుగుతున్న ఈ అకృత్యాలు, ఈ హేట్రెడ్ ఏదైతే ఉన్మాదం ఉందో మన దేశంలో కూడా ఆపాలి. మొత్తం మీద అమెరికా స్వార్థం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలు అన్నవి నిజంగా రానున్న రోజుల్లో మానవాళి భవిష్యత్తుకే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఆపే ప్రయత్నాలు అయితే మాత్రం ఇంకా ఎవరు ఏ దేశాలు కూడా పూర్తిగా చేయట్లేదు, కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతుంది. కనుక ఇప్పటికైనా సరే సీరియస్గా దీన్ని తీసుకొని ఖచ్చితంగా అందరూ కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఓ పక్క శాంతియుతంగా నిరసనలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు కూడా ఇంకా అంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి యుద్ధాలని ఆపే ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరడం జరుగుతుంది.